ఆమ్దాని పెంచండి, రాష్ట్ర ఖజానా పెంచాలి, యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం. కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్ శాఖల మీద ఫోకస్. అంటే ఎక్సైజ్ శాఖ మీద ఫోకస్ అంటే బెల్ట్ షాపులు ఈ 50-60 వేలు ఉన్నాయి, 1,00,000 చేయాలన్నా ఎట్లా? బెల్ట్ షాపులని మూసేస్తాం అధికారంలోకి వస్తే అన్నది మీరు ఇచ్చిన హామీ. ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలే. ఆ హామీలకి ₹1 కూడా ఖర్చు కాదు. ఒక నోటి మాట, మీరిచ్చే ఒక ఆర్డర్, జీవో కూడా అక్కర్లే, మీరిచ్చే ఒక మౌఖికమైన ఆదేశము పోలీస్ అధికారులు దాన్ని తీసుకొని మొత్తం బెల్ట్ షాపులని క్లోజ్ చేయిస్తారు. ఆ చిన్న ఆర్డర్ కూడా మీరు ఇవ్వలేకపోతున్నారు ఇంతవరకు. మరి ఇప్పుడు ఆదాయం పెంచుకోవాలంటే బెల్ట్ షాపుల సంఖ్య పెంచాలనా? ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మీద కూడా ఫోకస్ అంటున్నారంటే అదే కదా. లేదు మందుల రేట్లు పెంచాలనా? ఏంది? ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ఆ కథ ఫీజులు 7 రెట్లు, 7 రెట్లో ఎంతో ఆల్మోస్ట్ పెంచిండు. ఒక రిజిస్ట్రేషన్ ఒక 30-40 లక్షల ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆ రిజిస్ట్రేషన్కే అవుతుంది ఒక 4-5 లక్షలు. సామాన్యుడు కనీసం భూమి కాదు కదా, ఒక 500 స్క్వేర్ ఫీట్ల ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇవాళ 10,000 కోట్లు అదనంగా రాబట్టుకోవాలని కసరత్తు, ఆదాయానికి గండి కొట్టే అక్రమ వ్యవహారాలపైన నిఘా. మీరు దాని మీద ఫోకస్ పెట్టడంతో పాటు తెలంగాణ ప్రజల, తెలంగాణ మహిళల పుస్తెల తాళ్లు తెంపుతున్న, ఆ ఇంటి పెద్ద మనిషిని చంపుతున్న ఈ బెల్ట్ షాపుల మీద ఫోకస్ పెట్టండి. మీరు ఆమ్దాని పెంచుకోవాలి, ఖజానా నింపాలి, మీ 6 గ్యారంటీలు నెరవేర్చాలి, హాస్పిటల్ కట్టాలి, స్కూలు కట్టాలి అంటే కొన్ని లక్షల ఎకరాల భూమి తెలంగాణ ప్రజలది, తెలంగాణ జాతిది కాకుండా పోయి కొంతమంది దుర్మార్గులు కబ్జా చేసినారు. ఆ భూమిని అంతటిని వెనక్కి తీసుకోండి, అందులో ఒక 20-25% వేలమేయండి. అద్భుతంగా ఒక 3-4 సంవత్సరాలు ప్రభుత్వం చాలా గొప్పగా నడుస్తుంది. ఆ మార్గం మీ ముందున్నది. మరి ఆ మార్గాన్ని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లే? ఆమ్దాని పెంచడం అంటే బెల్ట్ షాపులు పెంచి వైన్ షాపులు పెంచడం కాదు కదా, రేట్లు పెంచుకుంటూ పోవడం కాదు కదా.